వావ్! అమ్మ చేతి కమ్మనైన రోటి పచ్చడి, టమాటా పచ్చడి అండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే ఎంత బావుంటుందో ఒకసారి మనము ప్రాసెస్‌లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా నువ్వులని తెల్ల నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తెల్ల నువ్వులు అయితే బాగుంటాయండి, నల్ల నువ్వులు వేసుకోకూడదు. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 7-8 పచ్చిమిర్చిని వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. చివరిగా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, చాలా బాగా వేగిపోయాయండి. లోపలి వరకు మంచిగా వేగిపోవాలి అంటే మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని. తర్వాత ఒక 5-6 టమాటాలని, బాగా పండిన టమాటాలనండి, కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఇవి కూడా ఫ్రై అయిపోవాలి. తొందరగా ఫ్రై అవ్వడం కోసమని కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అండి, పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మెల్లగా మీడియం ఫ్లేమ్లో పెట్టి పైన మూత పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా వాటర్ అనేది పైకి తేలుతూ ఉంటాయి. ఆ వాటర్ మొత్తము కూడా వచ్చి ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీలకర్ర అండి, కొద్దిగా జీలకర్రను కూడా వేసి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. టమాటాలంతా కూడా మెత్తగా ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత చల్లారడం కోసం కొద్దిగా పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక రోల్ తీసుకొని మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి నువ్వులను వేసి మెత్తగా నూరుకోవాలి. ఈ విధంగా మెత్తగా నూరిన తర్వాత కొద్దిగా ముందుగా మనము చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ కొద్దిగా ఉప్పు పడుతుందండి, పచ్చికారం కాబట్టి ఉప్పు. తర్వాత ఒక ఎల్లిపాయను మొత్తము కూడా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. మంచిగా కళ్ళల్లో పడకుండా మెత్తగా దంచుకోండి. ఈ విధంగా దంచుకున్న తర్వాత మనము చల్లార్చుకున్నటువంటి టమాటాని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా టమాటాని యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకొని మెల్లిగా రుబ్బుకోవాలి. చూసారా, ఈ విధంగా అడుగు అనేది మెదిగిపోకుండా ఉంటుంది కాబట్టి స్పూన్ తోటి కలుపుకుంటూ అటు ఇటు మంచిగా మెత్తగా మెదుముకోవాలి. చూడండి, చాలా బాగా మంచిగా ఈ విధంగా మెదిగిపోయింది. మీకు గనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు